రెండో అంశం, రెండో ఇంపార్టెంట్ లేబర్ కోడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఇది కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 అనేది పాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే 1926 ఉందో, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ 1946 వీటన్నిటిని రిపీల్ చేస్తూ కొత్తగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 వచ్చిందనమాట. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ముఖ్యంగా వర్కర్స్ డెఫినేషన్, హూ ఇస్ అ వర్కర్ అనే నిర్వచనం ఎక్స్పాండ్ అయింది. సేల్స్ ప్రమోషన్ స్టాఫ్ అయిండొచ్చు, జర్నలిస్టులు అయిండొచ్చు, అదేవిధంగా సూపర్వైజరీ ఎంప్లాయీస్ అయిండొచ్చు, వీళ్ళందరినీ కూడా వర్కర్ డెఫినేషన్లోకి తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇండస్ట్రీ డెఫినేషన్ కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. ఇండస్ట్రీ యొక్క క్యాపిటల్ కానీ ప్రాఫిట్ కానీ అవన్నీ పక్కన పెట్టి ఇండస్ట్రీ డెఫినేషన్ కూడా ఎక్స్పాండ్ చేశారు. దాంతోపాటు కొత్తగా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. మొదటిసారి వర్క్ ఫ్రమ్ హోమ్ని మన చట్టాల్లో ప్రస్తావించడం అనమాట. అండ్ స్ట్రైక్స్ కానీ లాకౌట్స్ సంబంధించి కూడా నోటీస్ పీరియడ్ గురించి కూడా మాట్లాడారనమాట. కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని, స్ట్రైక్ సంబంధించి కానీ లాకౌట్ గురించి కానీ అని కూడా చెప్పారు. దాంతోపాటు స్ట్రైక్ డెఫినేషన్, వర్కర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నిర్వచనాన్ని కూడా ఎక్స్పాండ్ చేశారు. వర్కర్ స్ట్రైక్ అనే డెఫినేషన్ ఎక్స్పాండ్ చేస్తూ మాస్ క్యాజువల్ లీవ్ని కూడా దానిలో చేర్చారనమాట. వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఫాస్ట్గా సాల్వ్ చేసేందుకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ని తీసుకొచ్చారు. ఈ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్లో జ్యుడిషియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఉంటారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా పలానా ప్రాజెక్ట్ అయ్యేంత వరకు, ఈ కొన్ని నెలల పాటో లేదా ఈ కొన్ని సంవత్సరాల పాటో మీరు మా దగ్గర పనిచేస్తారనేది. కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో మనం వర్కర్స్ని తీసుకున్నా సరే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలా వేజెస్ ఇస్తామో, బెనిఫిట్స్ ఇస్తామో అలా ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారనమాట. దాంతోపాటు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో డిస్కస్ చేశారు.